అరుణోదయ డెవలపర్స్ వారి తరపు నుంచి దర్శిలో ఒక సెకండ్ వెంచర్ స్టార్ట్ అయిందండి. సెకండ్ ప్రాజెక్ట్ లాస్ట్ టైం దర్శిలోనే 8 acres లో ఫస్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు అరుణోదయ డెవలపర్స్ వారు. చుట్టుప్రక్కల మనం ఏ వెంచర్ చూసినా కూడా ఇంత లో కాస్ట్ లో మనకి భూమి కొనుక్కోవడం అనేది ఎక్కడ దొరకదు. అలాంటిది అరుణోదయ డెవలపర్స్ వారు అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ బడ్జెట్లో 100 గజాలు 1,50,000 రూపాయలకి అందించారు. అది కూడా ఆఫర్ ప్రైస్ లో మనకి 1,25,000 రూపాయలకి అందిస్తూ ఉన్నారనమాట. ఈ సెకండ్ ప్రాజెక్ట్ లో కూడా సేమ్ అదే బడ్జెట్. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అరుణోదయ డెవలపర్స్ వారి. ముందు ట్రస్ట్, ఆ తర్వాత లో కాస్ట్, ఈ రెండు బేరీస్ వేసుకొని కస్టమర్స్, రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు అరుణోదయ డెవలపర్స్ వారికి. నా వెనుక ఈ రోజు మనకి 2 బస్సులు, పెద్ద పెద్ద బస్సులు కనిపిస్తుంది. ఓన్ వెహికల్స్ లో కూడా చాలా మంది వచ్చారు. దూరంలోనే, అంటే జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. పాత వెంచర్ కి ఈ వెంచర్ కి. ఆ వెంచర్ డెవలప్మెంట్స్ చూస్తే ఈ వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అరుణోదయ డెవలపర్స్ వారిది అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎర్రచందనం, అలాగే ఎర్రచందన మొక్కలను కూడా, శ్రీగంధ మొక్కలను కూడా పెంచి మనకి అందించడానికి, మెయింటెనెన్స్ చూసుకోవడానికి కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. పవర్ అండ్ అలాగే వాటర్, 24 hours కూడా సెక్యూరిటీ అండ్ అలాగే గెస్ట్ హౌస్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు అరుణోదయ డెవలపర్స్ వారు. నేను ముందుగా చెప్పినట్లుగానే మీకు పాత వెంచర్ చూస్తే అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది చూస్తే కంప్లీట్గా ఐడియా వచ్చేస్తుంది. చుట్టుప్రక్కల కూడా మనకి ఫెన్సింగ్ కూడా వేస్తూ ఉంటారనమాట. అంత అద్భుతంగా, నమ్మకంతో, లోయెస్ట్ బడ్జెట్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ టైంలో రిటర్న్స్ వచ్చే విధంగా అరుణోదయ డెవలపర్స్ ముందుకెళ్తూ ఉంటుంది. వీళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళు వేసిన వెంచర్లో ప్లాట్స్ తీసుకున్నారో రిపీటెడ్గా వాళ్ళే వస్తూ ఉంటారు నెక్స్ట్ వెంచర్ ఎప్పుడు అని. అదేవిధంగా దర్శిలో 2 months బ్యాక్ వేసిన ఓల్డ్ వెంచర్ వేసినప్పుడు ఎవరైతే కస్టమర్స్ తీసుకున్నారో మోస్ట్లీ 40% వాళ్ళే వచ్చారండి ఈరోజు కూడా ప్లాట్స్ తీసుకోవడానికి. సో 60% ప్లాట్స్ ఈ సెకండ్ ప్రాజెక్ట్లోనే దర్శిలో బుక్ అయిపోయాయి. మిగిలిన 40% మీరు మిస్ చేసుకోకుండా ప్లాట్స్ బుక్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి భరోసా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఈ దర్శి వెంచర్లో ప్లాట్స్ బుక్ చేసుకోండి. నేను ముందుగా చెప్పినట్లుగానే దర్శి చాలా డెవలప్ అయిందండి. విజయవాడకి కూడా చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 150 kilometers ఆర్ 160 kilometers ఉంటుంది. అది పెద్ద డిస్టెన్స్ కానే కాదు. అండ్ అలాగే దర్శి అంటే లోపలికి ఉంటుంది. మనం ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే కాలేజెస్కి వెళ్ళాలన్నా, పిల్లలకి చదువులకి ఇబ్బంది అవుతుందేమో అనుకుంటారు చాలా మంది, ఐడియా లేక. అలాంటివి ఏం లేదు. దర్శిలోనే కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. ఏమైనా సరే పూర్తిగా డెవలప్ అయిన ఏరియా దర్శి. అందుకే